హైదరాబాద్ మియాపూర్లో అక్రమ నిర్మాణాలపై హైడ్రా కొరడా జులిపిస్తోంది. మియాపూర్లోని 100 సర్వే నెంబర్లో భారీ అక్రమ నిర్మాణాన్ని తొలగిస్తోంది. సర్వే నెంబర్ మార్చేసి అక్రమంగా నిర్మాణం జరిపారని ఫిర్యాదులొచ్చాయి. హెచ్ఎండిఏ వేసిన ఫెన్సింగ్ తొలగించి అక్రమ నిర్మాణం చేపట్టడంపై ఫిర్యాదులొచ్చాయి. అమీన్పూర్ మున్సిపాలిటీ సర్వే నెంబర్ 307, 308లో పర్మిషన్ తీసుకుని సర్వే నెంబర్ 100లో నిర్మాణం చేపట్టారు. బాహుబలి క్రేన్ సహాయంతో కూలుస్తున్న అక్రమ కట్టడాన్ని కూల్చివేశారు. హైడ్రా కూల్చివేతలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. హైదరాబాద్లోని మియాపూర్లో హైడ్రా మాత్రం ఉదయం నుంచి కూడా భారీ స్థాయిలో ఉన్న బిల్డింగ్ని కూల్చివేతకు గురి చేయడం జరుగుతుంది. ఇక్కడ స్థానికులు అదేవిధంగా హెచ్ఎండే ఇచ్చిన ఫిర్యాదుల మేరకు అయితే హైడ్రా ఈ పనికి పాల్పడుతున్నట్టు కనిపిస్తుంది. ప్రస్తుతం మనం మియాపూర్లో ఉన్నాం. ఇక్కడ మన వెనుక ఉన్న బిల్డింగ్ ఏదైతే 5 అంతస్తుల బిల్డింగ్ ఉందో ఈ బాను కన్స్ట్రక్షన్కి సంబంధించిన ఈ బిల్డింగ్ని హైడ్రా మాత్రం కూల్చివేస్తుంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ఇక్కడ ఈ బిల్డింగ్ సగం ఎవరైతే బాను కన్స్ట్రక్షన్స్ ఉన్నదో బాను కన్స్ట్రక్షన్కి సంబంధించిన అక్కడ బందుకేమో అమీన్పూర్కు సంబంధించిన ల్యాండ్ ఉంది, బార్డర్ ఉంది. ఇక్కడ సైడ్ ఏమో మియాపూర్ ల్యాండ్ ఉంది. అయితే ఈ రెండు అమీన్పూర్కు మరియు మియాపూర్కు మధ్యలో ఈ కన్స్ట్రక్షన్ అనేది చేపట్టారు. అయితే ఈ బాను కన్స్ట్రక్షన్కి సంబంధించింది అమీన్పూర్లో 337, 338కి సంబంధించిన సర్వే నంబర్లో ఆయన సొంతగా 400 గజాల జాగనైతే ఉంది. కానీ ఇక్కడ ఏదైతే మియాపూర్కు సంబంధించిన 101 సర్వే నంబర్లనైతే ఇది పూర్తిగా హెచ్ఎండిఏకు సంబంధించిన ల్యాండ్. అయితే ఈ హెచ్ఎండిఏ ల్యాండ్ను కూడా ఈ బాను కన్స్ట్రక్షన్ వాళ్ళు కబ్జా చేసి అక్రమంగా బిల్డింగ్ కట్టినట్టుంది. మనం ప్రస్తుతం ఇక్కడ బార్డర్లో కూడా చూడొచ్చు. ఇక్కడ మనకు బోర్డు వేశారు, హెచ్ఎండిఏ బోర్డు వేసి తిరుగోల కూడా ఫెన్సింగ్ వేయడం జరిగింది. అంటే మియాపూర్కి ఏదైతే మియాపూర్ బార్డర్నున్న ఈ ల్యాండ్ ప్రభుత్వ స్థలం అంతా కూడా హెచ్ఎండిఏ ఆధీనంలో ఉంది. కానీ అటు అమీన్పూర్లో మాత్రం ఆయన సొంతగా 400 గజాలు ఉంది. అయితే ఆయన సొంతగా 400 గజాలు ఉన్న ల్యాండ్కు ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన 473 గజాలను అయితే ఆక్రమించి అక్రమంగా ఈ కన్స్ట్రక్షన్ అయితే నిర్మించినట్టు రెవెన్యూ శాఖ అదేవిధంగా ఇక్కడ ఉన్న స్థానికులు హైడ్రాకు కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఈ బిల్డింగ్ కూలగొట్టడం ఇది రెండోసారి. ఎందుకంటే హెచ్ఎండిఏ వాళ్ళు ఆల్రెడీ ఒకసారి ఈ బిల్డింగ్ని కూలగొట్టారు. అయినప్పటికీ తను వేరే వాళ్ళను మ్యానిపులేట్ చేసుకుంటూ కూడా మళ్ళీ తెలియకుండానే తొందరగా ఈ బిల్డింగ్ 5 అంతస్తుల బంగ్లా మాత్రం 5 అంతస్తుల అపార్ట్మెంట్ మాత్రం కన్స్ట్రక్షన్ చేశారు. కానీ స్థానికులు అదేవిధంగా హెచ్ఎండిఏ అధికారులు మరొకసారి హైడ్రా దగ్గరికి వెళ్ళి హైడ్రా దగ్గర వాళ్ళు కంప్లైంట్ చేయడంతో హైడ్రా పూర్తి స్థాయిలో అటు రెవెన్యూ రికార్డులన్నింటిని కూడా పరిశీలించిన తర్వాత అసలు ఈ ఏదైతే మియాపూర్కి సంబంధించిన 101 సర్వే నంబర్ ఉందో ఈ 101 సర్వేకి సంబంధించింది ఇది పూర్తిగా హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండే. ఈ హెచ్ఎండిఏకి సంబంధించిన ల్యాండ్ కాబట్టి ఆ రెవెన్యూ రికార్డులు అన్నిట్లను పరిశీలించిన తర్వాత హైడ్రా పూర్తి స్థాయిలో ఈరోజు ఉదయం భారీ బందోబస్తుతోటి వచ్చి ఇక్కడ ఈ అక్రమంగా నిర్మించిన ఈ అపార్ట్మెంట్ని అయితే కూల్చివేయడం జరుగుతుంది. ఇక్కడ భారీ స్థాయిలో పోలీసులను అదేవిధంగా హైడ్రా డిఆర్ఎఫ్ సంబంధించిన వ్యక్తులందరిని పెట్టి బాహుబలి క్రేన్ భారీ స్థాయిలో ఉన్న క్రేన్ను పెట్టి మాత్రం ఈ 5 అంతస్తుల బిల్డింగ్ని కూలగొట్టడం జరుగుతుంది. హైడ్రా ఒకటే తెలియజేస్తుంది, ఎవరైనా ఇటువంటి అక్రమాలకు పాల్పడితే కబ్జాలకు పాల్పడితే తమ వద్దకు కంప్లైంట్ చేయాలంటున్నారు. ఎందుకంటే ప్రతిదీ ఇలాంటి హైదరాబాద్లో అరికట్టడానికే అటు చెరువులు, కుంటలు, వాగులతో పాటు ఇట్లాంటి అక్రమంగా నిర్మించిన బంగ్లాలు అన్నిట్లను కూడా హైడ్రా కూల్చివేస్తుందంటూ కూడా ప్రజలకు స్థానికులకు తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ లక్ష్మీకాంత్తో ముగ్గుల పాపన్న, బిగ్ టీవీ, మియాపూర్ నుండి.